ఈ అందమైన ప్రకృతి ఎక్కడని అనుకుంటున్నారా? మహేంద్రగిరి కొండల నుండి గండహత్తికి వెళ్ళే దారిలో ఈ అందమైన కొండలతో పాటు పచ్చని చెట్ల మధ్య ప్రకృతి చాలా అందంగా అనిపిస్తుంది. మహేంద్రగిరి కొండల నుండి గండహత్తి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రండి, ఆ గండహత్తి ఆ అందమైన జలపాతం చూద్దాం రండి. ఇదే ఆ అందమైన జలపాతంకు వెళ్ళే ముందు గేట్. ఈ గేట్ గుండా దిగ్గానే మనకు ఈ విధంగా ఒక చిన్న మార్కెట్ లాంటి. ఈ గేటు దిగ్గానే ఈ ప్రాంతపు గిరిజన ప్రజలు తాము పండించుకున్నటువంటి పంటలను ఇక్కడ అమ్ముతుంటారు. పాత పద్ధతిలో ఇక్కడ వంతులు పెట్టి అమ్మడం చూశాను. ఇక్కడ అన్నీ ప్రకృతి సిద్ధమైన వస్తువులే. ఆయుర్వేదానికి సంబంధించినటువంటి కొన్ని మూలికలు ఇక్కడ అమ్మడం నేను చూశాను. అవి కూడా మనం కొనుక్కోవచ్చు. ఇదే ఆ గండహత్తి వాటర్ ఫాల్. ఎంత అందంగా ఆ జలపాతం ఉందో చూశారు కదా. గండహత్తి అంటే ఇది ఒడియా పదం. గండ అంటే లోతైన కొలను, హత్తి అంటే ఏనుగు. ఒకప్పుడు ఈ ప్రాంతము అడవితో కూడుకొని ఉండేది. ఈ జలపాతంలో ఏనుగులు నీరు తాగేవని, అందుకే ఈ జలపాతాన్ని గండహత్తిగా పేరు పొందింది. ఈ గండహత్తి వాటర్ ఫాల్కి గండహత్తి గ్రామానికి దూరం కేవలం 2 కిలోమీటర్ ఉంటుంది. వర్షాకాలంలో ఈ జలపాతం తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటుంది, వేసవిలో తక్కువగా ఉంటుంది. లేలై పర్వతాల నుండి ఒక వాగు బయలుదేరి ఈ విధంగా ఈ గుండ్రని అందమైన రాయి మీద నుంచి దూకి ఇక్కడ గండహత్తిగా పేరు తెచ్చుకుంది. ఈ వాగు మహేంద్ర తనయాలో కలుస్తుంది. ఇది గండహత్తి గ్రామము, తాటిపత్తి, గజపతి నగర్ ఈ గ్రామాలన్నీ దాటుకుంటూ మహేంద్ర తనయలో కలుస్తుంది. దీన్ని మహేంద్ర తనయ యొక్క ఉపనది కూడా చెప్పుకోవచ్చు. ఈ వాటర్ ఫాల్ పర్లకిముడి నుంచి 30 కిలోమీటర్ దూరంలో గజపతి జిల్లాలో ఉంది. పలాస రైల్వే స్టేషన్ నుంచి ఇది 40 కిలోమీటర్ దూరంలో ఉంది. గొప్పుల నుండి 17 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది పిల్లలు ఆడుకోవడానికి ఉద్యానవనం. ఇది ఒడిశా ప్రభుత్వం వారిచే నిర్మించబడింది. ఇది ఇక్కడ రకరకాల పిక్నిక్లు చేసుకుంటుంటారు. దీని లోపలికి వాటర్ బాటిల్ తెచ్చుకోవాలంటే 10 రూపాయలు చెల్లించవలసిందే. అదేవిధంగా పిల్లలు ఎంతో హుషారుగా గడుపుకోవడానికి, పెద్దలు కూడా హుషారుగా గడుపుకోవడానికి పార్కు చాలా బాగా ఉంటుంది. అంతేకాకుండా పెద్దవాళ్ళ యొక్క కేరింతలు చూశారు కదా, డ్యాన్సులు. ఈ విధంగా ఎంజాయ్ కూడా చేసుకుంటుంటారు డీజేలు తెచ్చుకుంటూ. ఇది సంతోషమాత గుడికి వెళ్ళే దారి. ఇక్కడ ఒక మందిరం ఉంది. ఇదే సంతోషమాత గుడి. ఈ గుడి వద్దకు మనం వెళ్ళి ఆ దేవతను దర్శించుకోవచ్చు.